కర్త కటకం అంకారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. పిఠాపురంలో ఈ నెల 14న జరిగే 12వ ఆవిర్భావ సభలో కార్యకర్తలంతా పాల్గొని జయప్రదం చేయాలని అంకారావు పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవ సభను పండుగగా జరుపుకోవాలని కోరారు. అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చే సందేశాన్ని నియోజకవర్గంలో తూచా తప్పకుండా పాటిస్తూ స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని అభివృద్ధి చేస్తామని అంకారావు చెప్పారు. జనసేన పార్టీ నాయకులకు, క్రియాశీలక కార్యకర్తలకు, వీర మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ నెల 14వ తేదీ కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు గురజాల నియోజకవర్గం నుంచి మనందరం కలిసికట్టుగా వెళ్ళి పిఠాపురం సభను జయప్రదం చేయాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. 11 సంవత్సరాల ప్రతిఫలం, 11 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం, ప్రత్యర్థి పార్టీని 11కే పరిమితం చేసిన వైనం, వీటన్నిటిని కూడా మనం ఒకసారి పునఃపరిశీలించుకోవాలి. ఏదైతే 14వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు చెప్పబోయే అంశాలను తూచా తప్పకుండా మన గురజాల నియోజకవర్గంలో అందరూ నాయకులను సమన్వయం చేసుకుంటూ వాటిని పాటిస్తూ గురజాల నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తూ కూటమి ఐక్యతను చాటి చెప్పేలా గౌరవ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారితో కలిసి నియోజకవర్గ అభివృద్ధి చేస్తూ రానున్న రోజుల్లో మనందరం కూడా పార్టీని మరింత బలోపేతం చేయాలని మిమ్మల్ని అందరం కూడా హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా మనందరం కూడా 14వ తారీఖు పిఠాపురం వెళ్ళి సభను విజయవంతం చేయడంతో పాటు ఎవరెవరైతే మన నియోజకవర్గ వ్యాప్తంగా వెళ్ళామో వారందరూ కూడా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే విధంగా నాయకులు తగు బాధ్యతలు తీసుకోవాలని కూడా కోరుకుంటూ రానున్నటువంటి రోజుల్లో అందరూ కలిసికట్టుగా గురజాల నియోజకవర్గం